ప్రభుత్వ భూములు అయితే జగనన్న ఇచ్చినాడు కదా ఫిషింగ్ హార్బర్లు. వీళ్ళు ఎందుకు చేయలేకపోయినారు? వీళ్ళు చేయాలి కదా. ఇన్ని రోజులు ఏం చేస్తున్నారు వీళ్ళు చేయకుండా? ఇప్పుడు అవన్నీ కాదు. జగనన్న అంటే ఒక క్రేజు. జగనన్న కష్టాల్లో ఉంటే, జగనన్న అధికారంలో ఉంటే జెండా మోస్తాం, జగనన్న కష్టంలో ఉంటే గుండెల్లో పెట్టుకుంటాం. అది మా నాయకునికి లక్షణం. మా నాయకునికి ఎప్పుడైనా మేము అండగా ఉంటాం. అధికారం నుంచి కష్టం రావడానికి కారణం ఏంటి? అధికారం నుంచి కష్టాల్లో ఉన్నప్పుడే కదా నా తోడుగా ఉండాల్సింది. అందరూ ఉంటారు, గెలిచినప్పుడు అందరూ భుజం తట్టే వాళ్ళే, ఓడినప్పుడు నేను పక్క నుండి పోరాడేవాడే నాయకుడు. ఎవడైనా, ఏ కార్యకర్త అయినా, ఏ నాయకుడైనా, ఏ సర్పంచ్ అయినా, ఏ అభిమాని అయినా ఓడినప్పుడు ఆయనకు అండగా నిలబడేవాడే నాయకుడిని అంటారు, లీడర్ అంటారు. కొంతమంది సోషల్ మీడియా మిత్రులు జగన్ కోసం పోరాడే వాళ్ళకి కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు టీడీపీ వాళ్ళు. అయినా కానీ మీ జగన్మోహన్ రెడ్డి గారు సాయం కానీ ఎటువంటి పలకరింపులు కానీ ఎందుకు సాయం లేవన్నా? ఒక సోషల్ మీడియా వ్యక్తిని టచ్ చేసి అక్కడికి అందరూ వెళ్తున్నారు, క్యాడర్ అంతా వెళ్తుంది, ఎమ్మెల్యేలు వెళ్తున్నారు. మన కారుమూరు వెంకటరెడ్డిని అరెస్ట్ చేసి ఎంతమంది పోయినారు, ఎన్ని కార్లు పోయినాయి? కాబట్టి అందరికీ కూడా అండగా ఉంటారు. రెడ్డి కాబట్టి వెళ్ళారు. అదే బోరగడ్డ అనిల్ కానీ వేరే వాళ్ళు ఆయన ఎందుకు పట్టించుకోలేదు? రెడ్డి కాబట్టి చూసుకుంటున్నారు. ఎవరు బోరగడ్డ అనిల్? ఏం సంబంధం మాకు? ఎవరు స్వామి? ఎవరు స్వామి? ఎవరెవరో వచ్చి ఏదేదో ఊరికి మైకులు ఉన్నాయని మాట్లాడితే మా మనుషులు అవుతారా? మాకు ఆ బోరగడ్డ అనిల్ కుమార్ ఎవరో కూడా మాకు తెలియదు. అసలు మా వాళ్ళు అందరూ కూడా అంటున్నారు అసలు సంబంధమే లేదు అతనికి మాకు. ఎవరి కోసం ఎందుకు పోతారు? నీతిగా నిజాయితీగా అధికారంలో ఉన్నప్పుడు చించేస్తా పొడి చేస్తా అన్నాడుగా. వాళ్ళు ఎవరు మాట్లాడుకున్నా ఈ బుద్ధి మా మనిషి అయితే మేము కాపాడుకోవాలి కదా. ఎందుకు కాపాడలే? తప్పు మాట్లాడడం. వ్యక్తిగతంగా ఎవరు మాట్లాడినా కూడా వాళ్ళని మా పార్టీలో ఉన్నియాడు మా జగనన్న. మా జగనన్నకు తెలియక జరిగిండొచ్చు తప్ప మా జగనన్నకు తెలిసి ఏది జరగదు. అది వాడు బోరగడ్డ అనిల్ కుమార్ మాట్లాడింది ఇవన్నీ మా జగనన్నకు తెలియదు. తెలిసి తెలియక వాళ్ళు ఏదో మాట్లాడితే దాన్ని జగనన్న మీద వేయడం కరెక్ట్ కాదు. ఇష్టానుసారంగా మైకులు ఉన్నాయి కదా అని స్టూడియోలకు వచ్చి ఇష్టానుసారంగా వ్యక్తిగతంగా మాట్లాడకూడదు. ఈ యుద్ధం మేము మాట్లాడతాం. మేమేమన్నా వ్యక్తిగతంగా మాట్లాడతామా? అదే అన్న, వీళ్ళు ఏదేదో మాట్లాడి జగనన్న మీద వేస్తారు. వీళ్ళు ఇష్టానుసారంగా వీళ్ళ కోపాలు ఉంటాయి. వీళ్ళకు పవన్ కళ్యాణ్ మీద ఏదన్నా కోపం ఉండి ఏదన్నా ఉంటే వీళ్ళు మాట్లాడతారు. వీళ్ళు మాట్లాడి ఇది కూడా రాజకీయం చేస్తారు. ఆ విధంగా వీళ్ళు చేసినారు గతంలో జగనన్న ఉన్నప్పుడు. వాళ్ళు మాట్లాడుకునే వాళ్ళు ఎన్నైనా మాట్లాడుకుంటారు. మనకి ఏం పొంది మాట్లాడే వాళ్ళకి ఇప్పుడు నోరు ఉంది కదా అని చెప్పి ప్రతి ఒక్కరు ఏదో ఒకటి మాట్లాడుతుంటారు. కొంతమంది అన్న ఎట్లా అంటే జగన్ ఇంకా అక్కడ లేక హైదరాబాద్ పారిపోయి వస్తున్నాడు, ఇంకా ఏపీలో ఏమీ చేయలేడు అంటున్నారు. వాళ్ళు రోజు శనివారం ఆదివారం పారిపోయి వస్తున్నారు. ఆ నుంచి జవాబు చెప్పలేక అధికారంలో ఉన్నారు. ఈ ఆరోగ్యశ్రీ సేవలు ఏమైపోయాయి, ఫీజు రియంబర్స్మెంట్ ఎన్ని సమాధానాలు చెప్పలేక హైదరాబాద్కి ఏమన్నా పరిగెత్తున్నారు ఆ రోజు. వాళ్ళని మేము అట్టే అంటాం. మీరు జగన్మోహన్ రెడ్డి అంటే మేము అంటాం. మీరు ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చి అవన్నీ ప్రజలు అడుగుతుంటే తట్టుకోలేక ఏమైనా హైదరాబాద్కి వస్తున్నారా? మేము మాట్లాడతాం. మీరు మాట్లాడితే హైదరాబాద్కు జగనన్నకు సొంత ఇల్లు ఉంది, వస్తాడు. ఎవరైనా రావచ్చు హైదరాబాద్కు. ప్రతి మనిషికి ఒక స్వేచ్ఛ అనేది ఉంటుంది. ఎక్కడికైనా రావచ్చు, ఎక్కడికైనా పోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్లో అన్నారు సోమవారం శనివారం మంగళవారం పోతానే ఉండారు అక్కడ హైదరాబాద్. ఇక్కడ ఎప్పుడు ఉంటారు, ఎప్పుడు అభివృద్ధి చేస్తారో అని అన్నారు. మా జగనన్న బెంగళూరు అన్నారు కదా, అందుకనే హైదరాబాద్కి వస్తున్నాడు. హైదరాబాద్కి వచ్చేది ఎవరి కోసం వస్తున్నాడు? వణుకు పుడుతుంది కొందరికి. ఏబిఎన్ ఛానల్ అనే వాళ్ళకి, న్యూస్ ఛానల్ అనే వానికి వణుకు పుడుతుంది. జగనన్న హైదరాబాద్కి వస్తున్నాడు అంటే భయం వేస్తుంది వాళ్ళకు. పులి వచ్చి లోటస్ ఫోన్లో కూర్చుంటే టీవీ ఛానల్లో న్యూస్ వేయాలంటే 100 సార్లు ఆలోచన చేయాలా. ఆ విధంగా ఉంటుంది జగనన్న లోటస్ ఫోన్లో కూర్చుంటే. ఇటువంటి వాళ్ళ కోసమే వస్తున్నాడేమో అని చెప్పి మా అన్న మేమందరం అనుకుంటున్నాం. ఇటువంటి వాళ్ళకు భయం కలిగించాలా. జగనన్న హైదరాబాద్లో కూర్చుంటే సింహం. ఆ కథే వేరు, ఆ క్రేజే వేరు. 3 years అన్న వీళ్ళకి ఆల్రెడీ భయం స్టార్ట్ అయింది. ఇప్పుడే ప్రజల్లో తిరిగే పరిస్థితి కూడా లేదు. వీళ్ళు భయపడుతున్నారు. వీళ్ళు ఇచ్చిన హామీలు, వీళ్ళ కథకు వీళ్ళు ఎంతసేపునే కొట్టుకోవడం తిట్టుకోవడమే సరిపోతుంది. వీళ్ళు చేసింది ఏం లేదు. వాని గురించి ఎందుకు? వాని వదిలే. వాడి దమ్ము ధైర్యం 4 గోడల మధ్య మాట్లాడే వాళ్ళ గురించి మనం మాట్లాడడం వేస్ట్. ఆర్పీ గాడైనా సీమరాజా గాడైనా దమ్ము ధైర్యం ఉంటే పబ్లిక్లో మాట్లాడాలి వచ్చి. అప్పుడు ఒప్పుకుంటాం. మీరు అధికారం పట్టింది కదా, దమ్ము ధైర్యం ఉంటే వచ్చి మాట్లాడచ్చు కదా పబ్లిక్లోకి వచ్చి. మేము యాడికైనా వస్తాం, ఏ ఛానల్కైనా వస్తాం. జగనన్న అభిమానులం యాడికైనా తెగించి వస్తాం. మీరు రాండి. అధికారం 3 పార్టీలు ఉన్నాయి. అధికారులు మీ పక్కనే ఉన్నారు. మీకు సపోర్ట్ ఉంది. చంద్రబాబు నాయుడు సపోర్ట్. ఆర్పీ గానికైనా సీమరాజా గానికైనా ఒక్కటే చెప్తాను, మీకు దమ్ము ధైర్యం ఉంటే పబ్లిక్లోకి వచ్చి మాట్లాడండి. మళ్ళీ మాట్లాడదాం ఏదున్నా. రేపు జగన్ గారికి గెలిస్తే మన కోసాని కృష్ణమల్లి గారు జరిగినట్టు అవకాశం లేకుండా పోతాయి వాళ్ళకు కూడా. ఎవరికి? కోసాని కృష్ణమల్లి గారికి అవకాశాలు లేవు మొన్న, ఎందుకంటే జగన్కి సపోర్ట్ చేస్తానని టీడీపీ వచ్చిందని. సో రేపు ఆర్పీ పట్నాయక్ కూడా వీళ్ళకు ఫస్ట్ నుంచి మేము ఇదే చెప్పేది.
ఈరోజు ఎవరైనా కూడా అతిమించి మాట్లాడద్దు, వ్యక్తిగతంగా మాట్లాడద్దు, తిట్టద్దు. ఆర్పీ అనేవాడు ఎన్ని మాటలు మాట్లాడండి. వైఎస్ఆర్ పార్టీ నాయకులు, సో టీడీపీ నాయకులైనా వైఎస్ఆర్ పార్టీ నాయకులైనా, నాయకులు లేని ఒక ఎమ్మెల్యే ప్రోగ్రామ్ వస్తున్నాడంటే ఒక నాయకుడు ఎంత కష్టపడతాడు. తన దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా కటౌట్లు కట్టి ఎన్నో చేస్తారు. అటువంటి నాయకులు నువ్వు నా కొడకల్లారా అది ఇదని తిడితే వాడు సంస్కారమా? ఈవెన్ ఏ నాయకులైనా, నాయకులు అనేవానికి విలువను ఇచ్చేవాడే నాయకుడు. ఈరోజు ఎమ్మెల్యే అనేవాళ్ళు ఎందుకు నాయకులకు విలువ ఇస్తున్నారు? అటువంటి నాయకులు నువ్వు ఇష్టానుసారంగా తిడితే వాళ్ళు ఊరుకుంటారా? అతిమించి మాట్లాడకూడదు. ఏదైనా మాట్లాడితే సబ్జెక్ట్ ఏదైనా తప్పు ఉంటే తప్పు ఎత్తి చూపండి, తప్పు లేదు. మీరు ఇష్టానుసారంగా అధికార పార్టీ ఉందని చెప్పి, మైకులు ఉన్నాయని చెప్పి ఇష్టానుసారంగా ట్రోల్స్ చేసి బొత్స సత్యనారాయణ చేస్తావు, అంబటి రాంబాబు గారిని చేస్తావు, నీ ఇష్టం వచ్చినట్టు ఏదంటే అది మాట్లాడతావు. మళ్ళీ ఏమన్నా రోజా గారు ఏమన్నా అంటే రోజా గారు బూతులు తిడుతున్నారు. వీళ్ళ ఇట్లాంటి ఎదవలకు రోజా గారే కరెక్టు. నిజంగా చెప్పాలంటే రోజమ్మ నిజంగా కరెక్ట్. యాడ్సప్ చెప్పాలా ఆమెకు. ఇటువంటి విధవలకు, ఇటువంటి వ్యవస్థకు రోజమ్మనే కరెక్టు. ఎందుకంటే ఆమె మాట్లాడేది పాయింట్ టు పాయింట్ మాట్లాడుతుంది, నిలదీస్తుంది. అందుకు కాబట్టి ఆమె బూతులు మాట్లాడుతుంది. ఆమె జగనన్న పార్టీకి ఆమెనే చెడిపారు, జగనన్న పార్టీ పోనీకి ఆమెనే చెడిపారు అని చెప్పేసి టీడీపీలు ట్రోల్ చేస్తూ ఉంటారు. ఇటువంటి విధవలకు అటువంటి ఆమెనే కరెక్టు. నీతిగా నిజాయితీగా మాట్లాడే వాళ్ళకి ఏమైనా విలువను ఇస్తున్నారా? మరి ఎవరు మాట ఇటువంటి విధవలకు సరిగ్గా మాట్లాడాలంటే రోజా గారే కరెక్టు. తర్వాత ఇంకోటి జగన్ గారు సీఎం నెక్స్ట్ ఎలక్షన్స్ రాకముందే చాలా మంది రప్ప ఆడిస్తారు. తర్వాత ఇంకా వేరే విధంగా మాట్లాడుతున్నారు. అంటే ఎక్కువగా పగ తీసుకునే విధంగా ఉంటుందా గెలిస్తే కానీ? వీళ్ళు అంటున్నారు కొంతమంది ప్రెస్ మీట్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇవి చేస్తాం అది చేస్తామని చెప్పాలి కానీ రపారపా అని ఎందుకు అంటున్నారు అని చెప్పి అందరూ అంటున్నారు కదా. రపారపా అనేది ఈరోజు కార్యకర్తను ఇబ్బంది పెట్టినోనికి, అక్రమ కేసులు పెట్టినోనికి, అధికారులకు, వాళ్ళకి రపారపా. సామాన్యమైన ప్రజలకు కాదు. మేము ఎప్పుడు సామాన్య జోలికి పోం, రౌడీల జోలికి పోతాం, గుండాల జోలికి పోతాం, కార్యకర్తను హింసించిన జోలికి పోతాం తప్ప రపరపా అనేది వాళ్ళకు తప్ప సామాన్యమైన ప్రజలకు కాదు. సంక్షేమ పథకాలు అన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఇచ్చాడో ఆ విధంగానే పోయినసారి ఎలా అయితే అధికారంలో ఎటు చేశాడో పోయినసారి ఆపత్తులకు యువతులకు అందరికీ న్యాయం చేశాడు. పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరికి, అనర్హుడు ఉన్న ప్రతి ఒక్కరికి ఇల్లులు అన్నాడు. కేవలం టీడీపీ నాయకులకు కూడా ఇల్లులు ఇచ్చినాడు మా జగనన్న హయాంలో. దగ్గర ఎన్ని వేల ఇళ్ళలో ఇచ్చినాడు జగన్మోహన్ రెడ్డి గారు. అన్నీ మంచిగా చేసినాడు. కానీ ఆ మంచితనం అనేది వీళ్ళు గుర్తించలేకపోయినారు. కేవలం మండలాల్లో కూర్చోవాలా, పెత్తనం చేయాలనే ఆలోచనతో టీడీపీ నాయకులు వైఎస్ఆర్ పార్టీ నాయకులను టార్గెట్ చేసినారు. ఈసారి ఎట్టుంటుందంటే తీవ్రంగా కార్యకర్తలదే పవర్. మా జగనన్న చెప్పినాడు, ఈసారి ప్రతి కార్యకర్తకు అండగా ఉంటా, పార్టీ చూడను ఏం చూడను అని చెప్పి గతంలో ఏదైతే చేసినాడో ఈసారి కార్యకర్తకు అండగా ఉంటా, అండగా నిలబడతా, ఈసారి చూసుకుందాం అన్నాడు. ఈసారి ఎట్టుంటుందంటే సిచ్యువేషన్కి మా కార్యకర్తలకు అందరికీ ఒక ధైర్యం, జగనన్న మాట చెప్తే తప్పడు. ఆ మాట చెప్పినాడు కాబట్టి ప్రతి కార్యకర్త కూడా ముందుకు వచ్చి ఇక మందే రాజ్యం అని చెప్పి మా కార్యకర్తలందరూ కూడా పోరాడుతూ ఉన్నారు. మా వాళ్ళు ఎవరి జోలికి, అమాయకుల జోలికి పోరు, గుండాల జోలికి పోతారు, రౌడీల జోలికి పోతారు. ఈరోజు ఎవరైతే అధికారులు టార్చర్ పెడుతున్నారో వాళ్ళ జోలికి పోతారు. వాళ్ళకే రపరపా తప్ప సామాన్యమైన ప్రజలకు కాదు.